కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? కుటుంబ వాతావరణం చాలా వరకు ఇరిటేటింగ్గా ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ తెలివితేటలతో సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయడం ఒకటి. అలాగే కుటుంబంలో వ్యక్తుల సహకారం ఆశించిన స్థాయిలో ఉండకపోవడం వల్ల కూడా కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ సమయస్ఫూర్తితో అలాంటి సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే దగ్గర ప్రయాణాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. అంటే కొంత మరీ వేరే ప్రదేశంలో కాకపోయినా, వేరే ఊరు వెళ్ళిపోకపోయినా ఉన్న ప్రదేశంలోనే వ్యక్తుల్ని కలవడానికి, అలాగే వృత్తిపరంగా మీ యొక్క రైటింగ్ స్కిల్స్, కమ్యూనికేషను చాలా చక్కగా ఉంటాయి. అలాగే మీ యొక్క ముఖ్యంగా మీ యొక్క భాతృవర్గంతో ఈ రోజున చక్కగా మాట్లాడడం, వారితో మాట్లాడి కొన్ని చాలా కాలం తర్వాత చాలా సుదీర్ఘ సంభాషణ లాంటివి చేయడం, వాళ్ళతో మాట్లాడి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. అలాగే మీ యొక్క వారి యొక్క సహకారంతో మీ కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. సింహరాశి. అమ్మాయిక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో మీకు ఆ అశ్రద్ధ చేయడం బట్టి అవకాశాలు కోల్పోయే అవకాశం అనేది ఒకటి. రెండోది ఏంటంటే ప్రెషర్ అనేది, అంటే ఎక్కువ ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. శ్రమ, సమయానికి నిద్ర లేకపోవడం, తర్వాత ఎక్కువ పనులు చేసుకోవడం, అంటే గృహ సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో, మీ యొక్క కుటుంబంలో మీ యొక్క తోబుట్టువులకు సంబంధించిన విషయాల్లో వారి సహకారము, లేకపోతే ఏదైనా ఒక ముఖ్యమైన కార్యక్రమానికి దాని కొరకు మీరు ఎక్కువ శ్రమ పడడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే వ్యక్తుల యొక్క సహకారంతో పాటుగా దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఫ్రెండ్స్ సహకారంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తల్లిదండ్రులతో కలిపి కొత్త విధానాలు ఆలోచనలు చేస్తారు. అంటే ఎలా డెవలప్ చేయాలి, ఎలా కొనుక్కోవాలి, ఎలా మన ఇంట్లో ఒక కార్యక్రమాన్ని చేయాలని మొదలైన విషయాల మీద ఆలోచనలు అనేవి అధికంగా చేస్తారు. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళకి వ్యక్తిగత నిర్ణయాలు చాలా అధికంగా ఉంటాయి. న్యాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. తర్వాత సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. కొత్త ఆలోచనలు చేస్తారు. రావలసిన ధనం సమయానికి అందడం, దాన్ని అదేవిధంగా అధిక శాతం ఖర్చులు పెట్టుకోవడానికి కూడా అవకాశం అనేది అధికంగా కనబడుతోంది. అలాగే కొత్త వ్యక్తుల్ని కలవడం, షాపింగ్లు మొదలైనవి చేయడం, బంధుమిత్రులతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడం, కొత్త వేడుకల్లో పాల్గొనడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కొన్ని ఆధ్యాత్మికమైన కలయికలు ఉంటే, మరికొన్ని మీ యొక్క స్నేహ సంబంధాలతో కలిపి చక్కగా వారింటికి వెళ్ళి రావడం మొదలైన వాటికి కూడా ఆస్కారం కనబడుతుంది. వ్యక్తుల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది.